విజయదశమి సందర్భంగా దేశమంతా ఆయుధ పూజలు జరుగుతున్నాయి. కానీ బొబ్బిలికోటలో జరిగే పూజ మాత్రం ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది కేవలం పూజ మాత్రమే కాదు, చరిత్ర మళ్లీ ఆవిష్కృతం అవుతుంది. 1757లో జరిగిన బొబ్బిలి యుద్ధ స్మృతులు మేల్కొంటాయి. రాజవంశీయులు పూజిస్తే ప్రజలు దాన్ని ప్రణామంగా తిలకిస్తారు. శౌర్యానికి, సాంప్రదాయక వైభవానికి నిలువుటద్దం ఈ వేడుక. విజయనగరం జిల్లా బొబ్బిలికోటలో దసరా ముందు రోజు ఆయుధ పూజ ఘనంగా జరిగింది. మాజీ మంత్రి సుజయకృష్ణ రంగారావు, బేబీ నాయనతో పాటు వారసులు రాజరిక సంప్రదాయాలను కొనసాగించారు. బొబ్బిలి యుద్ధంలో వాడిన కత్తులు, కటార్లు, బళ్ళాలు, రాజరిక కాలం నాటి బంగారు సింహాసనాలు శాస్త్రోక్తంగా పూజలు అందుకున్నాయి. రాజాధిరాజా, రాజమార్తాండ జయహో నినాదాలతో కోటలో సైనికులు కవాతు యుద్ధ వాతావరణాన్ని గుర్తు చేస్తుంది. కత్తులు, డాళ్లు, బడిసెలు చేతబూని అడుగులు వేస్తుంటే రాజరిక దుస్తులు, తలపాగా, వజ్ర వైఢూర్యాలతో అలంకరించుకున్న రాజావారు బయటకు వచ్చారు. వారికి ఘన స్వాగతం పలికారు మంది మాగతులు. రాజరికం ప్రతిబింబించే వస్త్రధారణలో కోటలో ప్రవేశించిన రాజవంశీయులను మాగతులు పలకరించారు. మేళ తాళాల నడుమ రాజులు హుందాగా ముందుకు సాగగా సైనికులు వారిని దర్బార్ మహల్కి తోడుకుని వెళ్లారు. అక్కడ బంగారు, వెండి సింహాసనాలు రాజవంశ ఉజ్వల చరిత్రను తలపించాయి. ఆఖరి పట్టాభిషిక్తుడైన ఆర్ఎస్ఆర్ కె రంగారావు చిత్రపటానికి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. వేలాది ప్రజలు తరలివచ్చి ఈ వేడుకను తిలకించారు. సాంప్రదాయంగా ఆయుధ పూజ అనేది విజయదశమి ముందు రోజు కోటలో చరిత్రాత్మకమైన దర్బార్ మహల్లో నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఆయుధ పూజలోని బొబ్బిలి యుద్ధం సమయంలో ఏ ఆయుధాలైతే మా పూర్వీకులు ఈరోజు ప్రత్యేకంగా ఆయుధ పూజ నిర్వహించడం జరుగుతుంది. అదే కాకుండా బొబ్బిలి రాజసింహాసనం ఏదైతే ఉందో మా తాతగారు అయిన ఆర్ఎస్ఆర్ కె రంగారావు గారు ఆఖరి రాజాగా, బొబ్బిలి రాజాగా పట్టాభిషేకం చేయటం జరిగిందో ఆ సింహాసనంకి ఈరోజు ప్రత్యేక పూజలు కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే రామ పట్టాభిషేకం ఆదుకో ఏదైతే వందలాది సంవత్సరాల నుంచి మా కుటుంబానికి తరతరాలుగా పూజలు జరుగుతుందో దానికి కూడా ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం జరుగుతుంది. 1757లో జరిగిన బొబ్బిలి యుద్ధం చరిత్రలో శాశ్వత ముద్ర వేసింది. బొబ్బిలి రాజులకు, విజయనగరం మహారాజులకు మధ్య సాగిన భీకర యుద్ధం కోటలు శిథిలమయ్యాయి. మహారాణులు ఆత్మార్పణ చేసుకున్నారు. ఇరువైపులా రక్తపాతం, నష్టం. కానీ నిలిచిపోయింది ఒకే ఒక్క సత్యం, బొబ్బిలి శౌర్యం. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. శ్రీ 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 తండ్రి శ్రీమన్నారాయణ రామానుజ చంద్ర స్వామి వారి యొక్క ఆచార్య యొక్క మంగళాశాస్త్రాలతో కొన్ని వందల సంవత్సరాలుగా బొబ్బిలి కోటలో దర్బార్ మహల్లో జరుగుతున్నటువంటి ఆయుధ పూజ ఇవాళ వేలాది మంది ప్రజల సమక్షంలో మన వేణుగోపాల స్వామి కోవిల అర్చకులు సమక్షంలో పర్యవేక్షణలో ఇవాళ ఎంతో దిగ్విజయంగా జరిగింది. ఇది ఏదో బొబ్బిలి రాజు కుటుంబానికి సంబంధించినటువంటి పూజ కాదు. బొబ్బిలి రాజులు కూడా ఎప్పుడు కూడాను సంస్థానం ఏర్పడిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడాను ఎప్పుడు కూడా ప్రజల గురించి, ప్రజల కొరకు, లోక కళ్యాణంకి, లోక కళ్యాణార్థం ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, రైతుల యొక్క పంటలు సుభిక్షంగా పండాలని, అదేవిధంగా ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతోనే, ఐశ్వర్యాలతోని సుఖ సంతోషాలతో ఉండాలన్నటువంటిది ఈ ఆయుధ పూజ యొక్క ముఖ్య ఆకాంక్ష. లోక కళ్యాణంకి చేసే ఈ పూజకి
ఏనుగు అంబారి మీద మా ఆచార్యులు మా గురువులు చీరస్వామి గారు బొబ్బిలి యుద్ధం నాటి ఆయుధాలు, తర్వాత మా పూర్వీకులు వేటలో ఉపయోగించిన ఆయుధాలు, నేను ఇప్పుడు ఉపయోగిస్తున్నటువంటి నా కెమెరాలు అన్నిటికీ కూడాను ఆ యుద్ధంలో వాడిన ఆయుధాలు నేటికీ కోట మ్యూజియంలో భద్రపరిచారు. దసరా ముందు రోజు వాటిని బయటకు తీసి శుభ్రపరిచి పూజిస్తారు. మహాభారతంలో పాండవులు ఆయుధాలను పూజించి యుద్ధానికి వెళ్లిన గాథల బొబ్బిలి పూజ కూడా శౌర్యానికి, భక్తికి ప్రతీకగా నిలుస్తుంది. గతానికి సాక్ష్యంగా, భవిష్యత్తుకి ప్రేరణగా బొబ్బిలి ఆయుధ పూజ కొనసాగుతుంది. ఇది కేవలం రాజవంశీల ఆచారం కాదు, చరిత్రను ప్రస్తుతానికి జత చేసే వారసత్వ బంధనము. రాజ్యాలు నశించవచ్చు, కోటలు కూలిపోవచ్చు, కానీ శౌర్యం మాత్రం శాశ్వతం. బొబ్బిలి యుద్ధం ముగిసినా ఆ యుద్ధపు కత్తులు, బళ్ళాలు నేటికీ ఆయుధ పూజలోనే గౌరవంగా నిలుస్తూనే ఉన్నాయి.